వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం అన్నటువంటిది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టింది. అది ఇప్పుడు ఎంతెంత ఒటుడెంత అన్నట్టు అతి పెద్దదయ్యి చక్కగా అందరికి అన్నం పెడుతుంది. ఒటుడు వచ్చేటప్పటికి ఆ రోజున ఎవరైతే బలి చక్రవర్తిని బలి తీసుకున్నాడు, కానీ ఇక్కడ అందరికీ అన్నం పెట్టేటటువంటి స్థాయికి ఎదిగింది. అది అది గొప్పతనం. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గొప్పతనం. అనేక మంది భక్తులు విరాళాలు ఇస్తూ ఉండటంతో భారీగా జరుగుతున్నటువంటి అన్నదానం చూస్తున్నాం. అదే సందర్భంలో చంద్రబాబు గారు ఆ మధ్యన అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో కూడా అన్నదానం పెట్టమన్నారు. ఆ అన్నదానానికి సంబంధించి ప్రముఖ ఆలయాల్లో సింహాచలము లేకపోతే విజయవాడ ఇట్లాంటి చోట్లను ఎక్కువ మందిగా పెడుతున్నారు. కానీ మిగతా ఆలయాల్లో మాత్రం 15 దాకా ఆలయాల్లో 300 మందికి 500 మందికి అట్లా పెడుతున్నారు. ఆ విరాళాలని బట్టి పెడుతున్నటువంటి. అలా కాకుండా లిమిట్ లేకుండా పెట్టడం, లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతమంది వచ్చినా ఎంతమంది అని ఉండదు, అక్కడ ఎంతమంది వచ్చినా పెడతారు. అట్లాగ పెట్టమని చెప్పేసి చంద్రబాబు గారు ఆదేశించారు. అది ఆచరణలోకి తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది.